అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సెటిల్మెంట్ చేసుకునేందుకు యూట్యూబ్ ముందుకొచ్చింది. 2021లో దాఖలైన కేసును సెటిల్ చేసుకోవడానికి $24.5 మిలియన్ చెల్లించేందుకు అంగీకరించింది. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ పై దాడుల తర్వాత ట్రంప్ అకౌంట్లను గూగుల్, యూట్యూబ్ సస్పెండ్ చేశాయి. అయితే ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత టెక్ కంపెనీలు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న పలు సెటిల్మెంట్లలో గూగుల్ కూడా చేరింది. 2021లో జరిగిన తన అకౌంట్ సస్పెన్షన్ పై దాఖలు చేసిన కేసును సెటిల్ చేసుకునేందుకు యూట్యూబ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $24.5 మిలియన్ చెల్లించేందుకు అంగీకరించింది. ఫెడరల్ కోర్టులో సోమవారం దాఖలైన ఈ ఒప్పందం ప్రకారం $22 మిలియన్ ట్రంప్ ప్రతిపాదించిన $200 మిలియన్ విలువైన వైట్ హౌస్ బాల్ రూమ్ నిర్మాణానికి కేటాయించగా, మిగిలిన $2.5 మిలియన్ అమెరికన్ కన్జర్వేటివ్ యూనియన్ సహా ఇతర పిటిషనర్లకు వెళ్లనున్నాయి. 2021 జనవరి 6న క్యాపిటల్ హింసల అనంతరం జనవరి 12న యూట్యూబ్ ట్రంప్ అకౌంట్ను హింస కొనసాగించే అవకాశం ఉందనే ఆందోళనతో సస్పెండ్ చేసింది. అయితే ఈ సెటిల్మెంట్ కేవలం డిస్ప్యూటెడ్ క్లెయిమ్లను కుదుర్చుకోవడానికి, మరిన్ని లిటిగేషన్ ఖర్చుల రిస్కులను నివారించేందుకు మాత్రమేనని కోర్టు తెలిపింది. ట్రంప్ మళ్లీ గెలిచి అధ్యక్షుడు కాకపోయినా కోర్టులో ఎప్పటికీ ఉండేవాళ్లం కాదని, ఇప్పుడు ట్రంప్ మళ్లీ గెలిచారు కాబట్టి అన్ని విషయాలు కొలిక్కొస్తున్నాయని ట్రంప్ లాయర్ జాన్ కోల్ తెలిపారు. జనవరి 6న వాషింగ్టన్లో క్యాపిటల్ బిల్డింగ్ పైన ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడిలో 5 ప్రాణాలు కోల్పోయారు. దాడి తర్వాత 6 రోజుల్లో జనవరి 12న యూట్యూబ్ ట్రంప్ అకౌంట్ను సస్పెండ్ చేసింది. కొత్త వీడియోలు అప్లోడ్ చేయకుండా ఆపేసింది. ఆన్గోయింగ్ పొటెన్షియల్ ఫర్ వైలెన్స్ అనే కారణం చెప్పి యూట్యూబ్ ట్రంప్ అకౌంట్ను సస్పెండ్ చేసింది. ట్రంప్ పోస్ట్ చేసిన అన్ని వీడియోలు హింసను ప్రేరేపిస్తున్నాయనవచ్చునని యూట్యూబ్ భావించింది. ఈ సస్పెన్షన్ కేవలం అప్లోడ్లను మాత్రమే నిలిపివేసింది. అంతేకాని పూర్తిగా అకౌంట్ బ్లాక్ చేయలేదు. ఇక ఆ తర్వాత మెటా, ట్విట్టర్ కూడా ట్రంప్ అకౌంట్లను సస్పెండ్ చేశాయి. దీంతో 2021 జూలైలో ట్రంప్ యూట్యూబ్, మెటా, ట్విట్టర్లపై కేసులు దాఖలు చేశారు. అందులో ఆయా సంస్థల సీఈఓలను ప్రతివాదులుగా చేర్చారు. కన్జర్వేటివ్ వ్యూ పాయింట్లను అన్లాఫుల్గా సైలెన్స్ చేశారని, ఫస్ట్ అమెండ్మెంట్ ఫ్రీ స్పీచ్ హక్కును ఉల్లంఘించారని కేసులో ట్రంప్ పేర్కొన్నారు. డ్యామేజ్ను $1 ట్రిలియన్ చేరవచ్చని ట్రంప్ తెలిపారు. ట్రంప్ గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ టెక్ కంపెనీలు సెటిల్మెంట్లు చేసుకునేందుకు ముందుకొచ్చాయి. ఈ ఏడాది జనవరిలో మెటా $25 మిలియన్ చెల్లించింది. అందులో $22 మిలియన్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ నిర్మాణానికి చెల్లించింది. ఇక ఫిబ్రవరిలో ఎలన్ మస్క్ స్వాధీనంలో ఉన్న ఎక్స్ $10 మిలియన్ చెల్లించింది. తాజాగా యూట్యూబ్ కూడా సెటిల్మెంట్ చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే యూట్యూబ్ 2023లోనే ట్రంప్పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసింది. మెటా 2023 జనవరిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను తిరిగి ఓపెన్ చేసింది. మస్క్ ట్విట్టర్ను చేజిక్కించుకున్నాక 2022 నవంబర్లో అకౌంట్ను తిరిగి స్టార్ట్ చేశారు. కంపెనీలు తమపై ఎలాంటి బాధ్యతను అంగీకరించకుండా ఈ చెల్లింపు జరిపాయి. యూట్యూబ్ చెల్లింపుల్లో ఎక్కువ భాగం ట్రంప్ కొంతకాలంగా కోరుకున్న వైట్ హౌస్ బాల్ రూమ్ ప్రాజెక్టుకే వెళుతుంది. $2,000 మిలియన్ ఖర్చుతో నిర్మాణం జూలైలో ప్రకటించబడగా, సెప్టెంబర్లో 90,000 చదరపు అడుగుల విస్తీర్ణం పనులు ప్రారంభమయ్యాయి. మొదట 650 మంది అతిథులను మాత్రమే ఆతిథ్యం ఇచ్చేలా డిజైన్ చేయగా, ఇప్పుడు 900 మందిని ఉంచేలా విస్తరించారు. ఇది హ్యారీ ట్రూమాన్ కాలం తర్వాత వైట్ హౌస్లో జరుగుతున్న అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ప్రస్తుత ఈస్ట్ రూమ్ సామర్థ్యం కేవలం 200 మందికి సరిపోతుందని, అందుకే ఒక అద్భుతమైన వేదిక అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. గూగుల్, లాక్హీడ్ మార్టిన్ సహా పలు టెక్ అండ్ కన్స్ట్రక్షన్ సంస్థలు ఈ ప్రాజెక్టుకు దాదాపు $200 మిలియన్ విరాళంగా ఇచ్చారు. ఇలా సెటిల్మెంట్లు చేసుకోవడం టెక్ మహీంద్రాలో మార్పులను సూచిస్తున్నాయి. ట్రంప్ రీఎలక్షన్ తర్వాత కంపెనీలు లాంగ్ లిటిగేషన్ నివారించడానికి డబ్బు చెల్లిస్తున్నాయి. ప్రైవేటు ప్లాట్ఫామ్లు స్పీచ్ మోడరేట్ చేయాల్సిన హక్కు ఉందని, ఫస్ట్ అమెండ్మెంట్ గవర్నమెంట్కు మాత్రమే అప్లై అవుతుందని లీగల్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. అయితే టెక్ కంపెనీలు సెటిల్మెంట్ చేసుకోవడం రాజకీయ ప్రభావాన్ని చూపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు టెక్ సెక్టార్ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంతో మంచి రిలేషన్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.